హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు చెందినటువంటి హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ యొక్క సిలబస్లో భారతీయ జానపద నృత్యాలు అనేది ఒక టాపిక్. ఈ టాపిక్ నుంచి ఈ ఎగ్జామ్స్లో అయితే రిపీటెడ్గా 1 నుంచి 2 బిట్స్ రావడం జరుగుతుంది. ఈ వీడియోలో భారతీయ జానపద నృత్యాలు ఆ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి జానపద నృత్యాల గురించి తెలుసుకుందాం. భారతీయ శాస్త్రీయ నృత్యాల వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడని వాళ్ళు ఉన్నట్లయితే ఈ 2 వీడియోలని మీరు ఖచ్చితంగా చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు ఏవి అంటే కల్విపానట్టు, కుడియట్టం, కలియట్టం, కృష్ణపట్టం, వట్టంతుల్లాల్, చాకియార్ కూతు, తెప్పెటికలి, కైకొట్టకలి. ఇవి కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి జానపద నృత్యాలు. తరువాతది తమిళనాడు. పీకాక్ డ్యాన్స్, కుమ్మి, కరాగం, కావడి, తైరుక్కొత్తు, పిన్నల్ కోలాటం, తైరికొత్తు. ఇవి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. హుట్టరి, యక్షగానం, సుగ్గు కథ లేదా సుగ్గి, దొడ్డాట, సన్నాట, బయలాట, అట్టన, ఆట, కోల, బల్లకట్టు. ఇవి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. దశావతార్ లేదా బాహడ, లోవని, దహికల, గఫా, తమాషా, దండనీయ, లెజిమ్, మౌని. ఇవి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. టోంగ్మెల్, దఖ్తో, తలగడి, మండో, షిగ్మో, గోడ్మోడ్ని, సమాయి నృత్యం. ఇవి గోవాకి చెందిన ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. చౌ, ఘమారా సంచార్, చడ్వా, దండనాట, బహుకవాట. ఇవి ఒడిశాలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. పాండవని, నావ్రాని నృత్యం, లోట. ఇవి మధ్యప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. గార్బా, దాండియా, టిప్పనిమాగే, తమాల్, కర్మ, జిదుర్, గోఫ్గుందన్, భవాయ్ దసిలా, లహూర్. ఇవి గుజరాత్లో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. చక్రీ, ఖయాల్, తేరేహతాల్, జులన్, లేలా, జుమసుసిని, బయాన్ గివోద్, కయంగా, గోపికా లీలా. ఇవి రాజస్థాన్లో ప్రసిద్ధి చెందినటువంటి జానపద నృత్యాలు. పురుషుల్లో అయితే బాంగ్రా, స్త్రీలైతే గిద్దా నృత్యం, జుమ్మోర్. ఇవి పంజాబ్లో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. ఫ్రాగ్, లూర్, థమల్, గుగ్గా, గరోర్, ఖోరియా, స్వాంగ్, డఫ్, లహూర్. ఇవి హర్యానాలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. దండీనాచ్, రౌఫ్, హికత్, కాశ్మీర్, హిండిచ్, గరియారాస్, ధుమాల్, కుడ్. ఇవి జమ్మూ కాశ్మీర్లో ప్రసిద్ధి చెందినటువంటి జానపద నృత్యాలు. తరువాతది హిమాచల్ ప్రదేశ్. డాంగి, జోరా, జులి, జుడ్డా, చార్హి, రాసా, సిక్రీ, తోడా, జాంతియా, మహాను నాటి, లోషర్ షోనా, గాఫిలా, డాక్యాంగ్. ఇవి హిమాచల్ ప్రదేశ్లో ప్రసిద్ధి చెందినటువంటి జానపద నృత్యాలు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఒడిశా. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రసిద్ధి చెందినటువంటి జానపద నృత్యాలని మనం తెలుసుకున్నాం. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు ఏవి అంటే చప్పేలి, నౌతంకి, కజ్రీ, కరంజోరా, రాసలీలా అనేవి ఉత్తరప్రదేశ్కి చెందిన జానపద నృత్యాలు. జాదర్ చౌ, జతాజతిన్, కథాపులి, పురమచి, సమోక్, చక్వా, జాత్ర. ఇవి బీహార్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. కతి, బౌల్, కీర్తన, లామా, ఛౌ, జాత్ర, బిడిసియా, నచారి, చాకో, నట్నా.
ఇవి పశ్చిమ బెంగాల్లో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. బిహ్రు, రాస్లీలా, తబల్ బోంగ్లీ, కోల్ గోపాల్, కనోయ్, అంకియా నాత్తే, నాగ్క్రెమ్ ఇవి అసోంలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. స్పియర్ డ్యాన్స్, ర్యాంగ్మా అనేవి నాగాలాండ్లో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. బాందాదాన్, చీరా లేదా వెదురు నృత్యం ఇవి మిజోరాంలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. లాయ్ హరోనా, మహారాస అనేవి మణిపూర్లో ప్రసిద్ధి చెందినటువంటి జానపద నృత్యాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు, వాటికి సంబంధించిన ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. పేరణి జానపద నృత్యం. దీన్ని శివ తాండవం నుంచి ఉద్భవించింది. కాకతీయుల సైనికులలో ధైర్య సాహసాలని, ఆవేశాన్ని, ప్రేరణని కలిగించడానికి ఈ నృత్యం అనేది ఉపయోగించేవారు. కాకతీయుల సైనికులలో ధైర్య సాహసాలకి, ఆవేశాలకి, ప్రేరణని కలిగించడానికి ఉపయోగించే నృత్యం ఏది అంటే పేరణి. ఇది శివతాండవం నుంచి ఉద్భవించింది. తరువాతది గొసాడి. ఆదిలాబాద్కి చెందినటువంటి రాజగోండ్లు దీపావళి సందర్భంగా చేసే నాట్యమే గొసాడి. డప్పు, తుడుం, పిప్రి, కలికోం మొదలైనటువంటి వాద్య పరికరాలని గొసాడి నృత్యంలో ఉపయోగించడం జరుగుతుంది. గొసాడి అనేసరికి గుర్తు రావాల్సింది ఆదిలాబాద్కి చెందిన రాజగోండ్లు దీపావళి సందర్భంగా చేసే నాట్యమే ఈ గొసాడి. దీనిలో ఉపయోగించే వాద్య పరికరాలు ఏవి అంటే డప్పు, తుడుము, పిప్రి, కలికోం. తరువాతది లంబాడి. సుగాలి నృత్యం అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్లో పాక్షిక సంచార జాతులైనటువంటి లంబాడీలు చేసే నృత్యమే లంబాడి. లంబాడి అనేసరికి ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాక్షిక జాతులైనటువంటి లంబాడీలు చేసే నృత్యమే లంబాడి. దింసా నృత్యం. దింసా అనేసరికి అరకులోయ. అరకులోయలో గిరిజనులు చేసే నృత్యమే దింసా. మోరి, కిరిడి, తుడుము, డప్పు, కొమ్ము వంటి వాద్యాలని ఉపయోగిస్తారు దింసా నృత్యంలో. దింసాలో 8 రకాలైనటువంటి నృత్యాలు ఉన్నాయి. భారతీయ జానపద నృత్యాలలో తరువాతది ఒగ్గు కథ. ఒగ్గు కథ ప్రత్యేకతలు ఏంటి అంటే వీరుమల్లన్న, ఎల్లమ్మ, బేరప్ప మొదలైనటువంటి వారి కథలని ఒగ్గు కథలో వినిపిస్తారు. తరువాతది బతుకమ్మ. తెలంగాణలో ఉన్న అతి ముఖ్యమైనటువంటి నృత్యమే బతుకమ్మ. జముకుల కథలు. జముకులు అంటే హరిజనుల యొక్క పూజారులు. జమడిక అనే వాయిద్యం వాయించడం వల్లనే దీనికి ఆ పేరు అనేది వచ్చింది. జముకుల కథలు అనే పేరు ఎలా వచ్చిందంటే హరిజన పూజారులైనటువంటి జముకులు జమడిక అనే వాయిద్యం వాయించడం వల్లనే జముకుల కథలు అనే పేరు రావడం జరిగింది. బుర్రకథ. ముగ్గురు కలిసి బుర్రకథని ప్రదర్శిస్తారు. బుర్రకథ పితామహుడు ఎవరు అంటే షేక్ నాజర్. హరికథ పితామహుడు ఎవరు అంటే ఆదిభట్ల నారాయణదాసు. హరికథ కూడా భారతీయ జానపద నృత్యాలలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ఒక జానపద నృత్యం. తెప్పెటగుళ్ళు. చిన్న చిన్న తెప్పెటలని తెప్పెటగుళ్ళుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా యాదవులు తమ యొక్క కులదేవత అయిన గంగమ్మ ఎదుట తెప్పెటగుళ్ళని ప్రదర్శిస్తారు. తరువాతి తోలుబొమ్మలాట. తెలుగువారి తొలి తెలుగు జానపద కళారూపమే తోలుబొమ్మలాట. సహకార తోలుబొమ్మల తయారీ కేంద్రం అనంతపురంలో ఉంది. తెలుగువారి యొక్క తొలి తెలుగు జానపద కళారూపం ఏది అంటే తోలుబొమ్మలాట. సహకార తోలుబొమ్మలను తయారు చేసే కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది అంటే అనంతపురంలో ఉంది. కోలాటం. కోలాటం నేర్పే గురువులను అయ్యవార్లు అంటారు. తరువాతది పులివేషం. మొహర్రం సందర్భంగా చేసే నృత్యమే పులివేషం. కురవంజి. తరువాతది ప్రేమికుడి ప్రేమ పొందడానికి అమ్మాయిలు ప్రదర్శించే ఒక బృందనాట్యము, ఒక గ్రూప్ డ్యాన్సే కురవంజి. లవర్ యొక్క ప్రేమని పొందడానికి అమ్మాయిలు చేసే నృత్యమే కురవంజి. ఇది ఒక గ్రూప్ డ్యాన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.